భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. టెర్మినల్ భవనం ముందు వాటర్ ఫౌంటైన్ సర్వాంగ సుందరంగా కనులకు విందు చేస్తోంది. భోగాపురం వైభోగం హైజీనిక్ నిర్మాణం చూసి భూములు త్యాగం చేసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో తుది దశకైతే చేరుకున్నాయి. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనము ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి టెర్మినల్ వద్ద అయితే ఉన్నాము. మనం చూస్తున్నాం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏదైతే ఇక్కడ ఒక వాటర్ ఫాంట్ని పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేశారో మనం చూస్తున్నాము. వాటర్లో అంటే సముద్రంలో ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ సముద్రం పైనుంచి వెళ్ళినట్లు ఆ టెర్మినల్ అయితే నిర్మాణం అయితే అద్భుతంగా కనిపిస్తుంది. మరోవైపు కళలు ఉట్టిపడేలా బొమ్మలని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక ఐకాన్ అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర మణిహారంగా చెప్పుకోదగ్గ ఏదైతే ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ప్రతిది కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. మరోవైపు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిర్పోర్ట్ను చూసేందుకైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ దింసాకి పూర్తి స్థాయిలో చేసే విద్యార్థులైతే ఇక్కడ చూపర్లను అయితే ఈ ఎయిర్పోర్ట్ ఏ విధంగా నిర్మించారు, ఎలా ఇక్కడ ఫంక్షనింగ్ అవుతుందనే దీని మీద ఇక్కడ విద్యార్థులంతా కూడా చాలా వరకు చూస్తారు. ఇక్కడ చూస్తున్నాం లైటింగ్స్ ఏదైతే ఉన్నాయో లైటింగ్స్ పూర్తి స్థాయిలో ఇంకా ఇప్పుడిప్పుడే పెట్టారు. ఈ లైటింగ్స్ పూర్తయితే కనుక అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ ఉత్తరాంధ్రాని మణిహారంగా చెప్పుకున్నటువంటి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ఎగిరే పక్షిలా అంటే సముద్రంపై నుంచి ఎగిరే పక్షిలా ఈ నిర్మాణం అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి టెర్మినల్గా నిర్మించారు. మరోవైపు మనం చూస్తున్నాం అక్కడ ఏటీసీ కూడా విద్యుత్ కాంతులతో పూర్తి స్థాయిలో అక్కడ విరాజిల్లుతుంది. మనం చూస్తున్నాం ఈ ఏటీసీ నుంచి నేరుగా ఈ టెర్మినల్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఈ సువిశాలమైనటువంటి ఈ అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం అయితే చూపరులను కట్టిపడేస్తుందనే చెప్పాలి. ప్రధానంగా ఉత్తరాంధ్రకి ఇది మణిహారంగా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ సముద్రంని తలపించేలా ఇక్కడ పెద్ద ఫాంట్ని అయితే ఈ టెర్మినల్ ముందైతే ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్ చూసేందుకు మీరు వస్తున్నారా? అసలు ఈ ఉత్తరాంధ్ర మణిహారంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది ఏంటి సార్? అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా వైభవంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాతావరణం కూడా మంచి వాతావరణం. ఈ వాతావరణంలో కట్టడం మాకు అసలు ఎయిర్పోర్ట్ అలా అంటే రైతులైనా మీరు ఏంటి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క భూముల్ని ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి నిర్మించడానికి ఇచ్చారు, మీకు ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మాకు మంచి జరిగింది, కాదనలేదు. కాకపోతే కొంతమంది రైతులకు డబ్బులు ఇంకా ఇవ్వట్లేదు. అలాగే ఆ డబ్బులు ఇస్తూ ఇక్కడ భూములు పోయిన వాళ్ళకి, గ్రామాలు పోయిన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా అంతకంటే సంతోషం ఇంకేట్లేదు. 10 పంచాయతీ గ్రామస్తులు బతికేవారు, కానీ ఇవాళ భూములు పోదురు రోడ్డు మీద పడ్డారు. ఆ ప్రజలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే దానికంటే మా సంతోషించింది ఇంకేం లేదు. చెప్పండి, ప్రధానంగా ఇది ఏ ప్రాంతం? అంటే ఇది బైరెడ్డి పాలెం రెవెన్యూ పరిధి. ఇక్కడ ఈ టెర్మినల్ ప్రాంతంలో అప్పుడు మీ రైతుగా ఉండి మీరు ఏం పండించారు? ఇప్పుడు ఈ టెర్మినల్ ఏర్పడిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇంత అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి? అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ చేసేటప్పుడు మేము ఈ ఎయిర్పోర్ట్ తాలూకా భూబాధితులం. మేము మా భూములు పోయేటప్పుడు మేము అందరం చాలా బాధపడ్డాం. కానీ అప్పుడు ఏంటి ఇలా భూములు తీసుకుంటున్నారో ఏం చేస్తారని బాధపడ్డాం. కానీ మా భూములన్నీ కొబ్బరి తోటలు, జీడి తోటలు తప్ప ఇంకే వేరే పంటలు లేవు. కొబ్బరి వల్ల, జీడి వల్ల మంచి ఆదాయాలు వచ్చేవి. మా రైతులు కూడా బాగా హ్యాపీగా ఉండేవారు. అయితే పోయినప్పుడు బాధపడ్డాం. ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తున్నాం. నిర్మించినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నభూతో నా భవిష్యత్తుగా మారనుందని చెప్పేసి ఈ ఉత్తరాంధ్ర ప్రజలైతే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM TV, విజయనగరం.